ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు మనకు శ్రావణ మాసం మొదలవుతుంది కదా, అయితే అందరూ కూడా అంటే శ్రావణ మాసంలో పూజలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు. శ్రావణ మాసం రాగానే అందరూ కూడా పూజలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఏంటంటారు అసలు? అయితే శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రావణ మాసము యొక్క విశిష్టత ఏమిటి అంటే, శ్రావణం అంటే శ్రవణ నక్షత్రం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం. మాసం శ్రావణ మాసం అని అనంగానే ఆ రావటమే, ఆ పదం వినటమే ముందు శ్రవణం. మనకు భగవంతుడు ఇచ్చినటువంటిది ఏమిటి అంటే అమ్మ, రుచి, దృష్టి, మనస్సు, శ్రవణము, చేసేటువంటి పని, ఇవన్నీ కూడా మనకు దృష్టి, ఒక మంచి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడటం, మంచిని చూడటం, మంచిని వినటం, మంచిని చేయటానికి ఈ చేతులు ఉండటం, మంచి చోటికి వెళ్ళటానికి పాదాలను ఉపయోగించటం, మంచి మనస్సుతో చేసుకోవటం. ఇక్కడ శ్రావణ మాసం అని అనంగానే, అందుకే శ్రావణ మాసంలో ఎక్కువ శాతము పూజలు, దేవతా ఆరాధనలు ఇవన్నీ చేస్తారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం ఏమిటి అంటే, అమ్మవారిని ఆరాధించటమే జనులందరూ మహావిష్ణువుకు ప్రీతికరం. అందుకే కదా ఆయనను అమ్మవారిని తన హృదయములో పెట్టుకున్నాడు. మహాలక్ష్మీదేవి తన హృదయములో పెట్టుకున్నాడు అమ్మవారిని. ఆమెను పూజిస్తున్నాము అంటే ఆయన హృదయాన్ని పూజించినట్టుగా లెక్క, వేరెవరినో చేసినట్టు కాదు. అందుకనే మనము దేవతలను చెప్పినా సంకల్పములోనే సీతారామాభ్యాం నమః, లక్ష్మీనారాయణ స్వామి దేవతాభ్యో నమః, పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః ఇలా చెప్పుకుంటాం. వాళ్ళెవరు వేరు కాదు, భార్యాభర్తలు అనేటువంటిది మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరిని అంటే ఇంకొకరు వేరు అని కాదు దాని అర్థం. ఇక్కడ అమ్మవారిని ఎప్పుడైతే మనము పరమ సంతోషముగా శ్రావణ మాసములో మనము ఆరాధిస్తామో, మనము ఎంతో వైభవముగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియో విష్ణు కదా, అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు. ఎప్పుడైతే మనము అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తామో, అందుకే ఆయన శ్రవణ నక్షత్రం. ఇక్కడ శ్రావణ మాసము అమ్మవారికి అతి అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసము. అమ్మవారిని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, ఒక రకంగా విష్ణుమూర్తి యొక్క హృదయాన్ని పూజ చేస్తున్నట్టుగా భావిస్తారు. కాబట్టి ఇద్దరు కూడా దంపతులు మనకు అనుగ్రహించేదానికి అవకాశాలు ఎక్కువ. ఈ మాసం అంతా కూడా శ్రావణ మాసం విశిష్టత అనేది ఏమిటి? ప్రతి మాసము విశిష్టతే. ఏ మాసానికి తగిన విశిష్టత ఆ మాసానికి ఉంటుంది. ఏది కాదు, అన్నీ విశిష్టత కలిగినటువంటివి కాబట్టే మనకు 12 అనేటువంటివి ఉన్నాయి. ఈ 12లో మనకు మానవుడి యొక్క ఆయుర్దాయం 120 సంవత్సరాలు. 12కు అంత ప్రాధాన్యత. అక్కడ 12 ఒక 0. మనకు 12 గంటలు 12 గంటలు ఒక రోజు అనేటువంటిది పెట్టి 24 గంటలు రోజు కోని పెట్టారు. మనకు రాసులు 12 చెప్పుకుంటూ పోతే, సమయము మనకు 12 అన్ని 12. అందుకనే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఇది అలా చెప్తాం మనం మామూలుగా. ఈ 12 రాసులు 12, ప్రతిదీ కూడా 12 అనేటువంటి దీనికి మనం వస్తున్నాం. ఆయనములు 2, 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనము, 6 6 12. ఇలా మనకు వాస్తు పురుషుడు 3 నెలలు 4 దిక్కులు పడుకొని ఉంటాడు. అలా 4 మూళ్ళ 12. ఇంకా ఎక్కడ తీసుకున్నా 12కు ప్రాధాన్యత మనకు. అందుకే ప్రతి మనిషి 60 సంవత్సరాలకు షష్ఠి పూర్తి చేసుకునేది. 12 120 సంవత్సరాలు మానవుడి యొక్క ఆయుర్దాయం కాబట్టే నాకు షష్ఠి పూర్తి అని చేసుకుంటున్నాను. అందుకని అమ్మా,
ఈ శ్రావణ మాసము అనేటువంటిది శ్రావణ మాసంలో అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత మనకు భగవంతుని శ్రీ మహావిష్ణువుడు కూడా ఆరాధించినట్టే అమ్మవారు మనకు పరిపూర్ణముగా ఆ శ్రవణం. అందుకే మంగళధ్వనులు, ఎక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నా శ్రావణ మాసం చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయండి, గృహప్రవేశాలు ఉన్నాయండి, మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటాయి. దేవాలయాల్లో కూడా విపరీతముగా మంగళవాద్యాలు మోరుతాయి. నిజానికి మన ఇంట్లో వాస్తవానికి మనము ఈ వరలక్ష్మి వ్రతము చేస్తున్నాము అని అన్నా కూడా శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు నిజంగా శ్రావణ శుక్రవారం నాడు మంగళవాద్యం వాళ్ళని పిలవాలి. పెళ్ళిళ్ళకు మాత్రమే పిలుస్తూ ఉన్నాం మనం, వాళ్ళకి అంత డబ్బులు ఇస్తున్నాము ఇంత డబ్బులు ఇస్తున్నాము అని అట్లా కాదు. మనం ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎప్పుడైతే చేసుకుంటున్నామో మంగళ సుస్వర మంగళధ్వనులు వినాలి, రావాలి. మంగళవాద్యం వాళ్ళు వాయించి చేసి వాళ్ళతో 10 రూపాయలు ఇచ్చినా అంత 10 అమ్మవారు ఇస్తుంది. మనం చెప్పడానికి చాలా ఉన్నాయి శాస్త్రాలు, వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. మనం శాస్త్రం చెబుతున్నాం. అందుకని ముత్తైదువులను పిలిచి ముత్తైదువులకు తాంబూలాదులు ఇచ్చి శుక్రవారము ఎందుకు ఒకరికి బొట్టు పెడుతున్నాము అంటే మన బొట్టు నిరంతరము అన్ని కాలాల యందు సర్వకాల సర్వావస్థల యందు ఎందుకు ఇంకొకరికి బొట్టు పెట్టాలి పిలిచి నలుగురు ముత్తైదువులను అంటే దైవం మానస్వరూపేణ అమ్మవారు ఏ స్వరూపములోనైనా రావచ్చు, వచ్చి మన ఇంట్లో తీసుకొని వెళ్ళవచ్చు. అమ్మవారుగా వస్తే మనం నిలబడగలమా తల్లి? ఇంకొక వ్యక్తి రూపంలో వచ్చినప్పుడే కదా. మీరు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్తున్నాను, మీకు తెలిసిన ఒక 8 మందినో 10 మందినో మనకు తెలిసిన వాళ్ళు కదా, మా వదిన, మా దూర బంధువు లేదా పక్కింటామా, మా ఫ్రెండ్స్ అని పిలుస్తారు కదా. మీరు పిలవకుండా ఎవరో ఒకరు వాళ్ళతో పాటి ఇంకొకరు కూడా వచ్చారు అనేటువంటిది వస్తారు. అనూహ్యముగా మనకు పరిచయం లేని వ్యక్తి కూడా వాళ్ళతో పాటు ఎప్పుడైతే కుంకుమ తీసుకొని వెళ్తారో ఆ రూపంలో అమ్మవారు వచ్చినట్టు పిల్లలు కూడా తెచ్చుకుంటారు కదా, చిన్న పిల్లలు కూడా వస్తారు కదా. మనము పిలవకపోయినా వస్తారు తెలియకుండా. అంటే మనము అంత తృప్తిగా ఇంట్లో ఇక్కడ వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వెండి సెమ్మెలు, అన్ని వెండి చెంబులు పెట్టి నేను చేస్తున్నాను ఘనంగా అనేది కాదు. మట్టి పాత్రలతో చేసిన మనస్సు ముఖ్యము. ఏ పూజ చేసుకున్నా ఈ శ్రావణ మాసంలో. కానీ వచ్చిన ముత్తైదువులు ఎంతమంది ఆడవాళ్ళు నిరంతరము ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ఈ శ్రావణ మాసంలో కాళ్లకు పసుపు పట్టించుకుంటున్నారు, దౌడలకు పసుపు పట్టించుకొని ఏ స్త్రీమూర్తి కనపడుతూ ఉన్నది? ఎంతమంది కనపడుతున్నారు? అలా ఎందుకు కనపడరు? అలా కనపడితే ఎందుకు అమ్మవారు నిలువ ఇంట్లో ఉండదు? తప్పకుండా అమ్మవారు మన ఇంట్లో కొలువై ఎందుకు ఉండదు? ఇంటి ఇల్లాలే అమ్మవారు మొదట, ఎవరో కాదు. అమ్మవారు ఇంట్లో ఇల్లాలే ముందు అమ్మవారు, ఇంట్లో బిడ్డలే అమ్మవార్లు, కోడళ్ళే అమ్మవార్లు. వీళ్ళందరూ పసుపు పట్టించుకొని కాళ్లకు పసుపు పట్టించుకొని చక్కగా మనకు గోరింటాకు పెట్టుకొని మనము పూజ చేస్తున్నాము అంటే పూజ చేయించుకునేటువంటి అమ్మవారిని ఎంత మనము నగలు అన్నీ పెట్టి మనము చూస్తామో, అమ్మవారి పటం మనం చూస్తాం కదా, ఎంత సంతోషముగా ఉంటుందో. చేసుకునే వాళ్ళు కూడా ఉన్నంతలో గోరింటాకు పెట్టుకోలేనటువంటి ఇది ఉండదు కదమ్మా. పెట్టుకొని జాగ్రత్తగా పసుపు గాజులు గోరింటాకు పూలు ఎవరి దగ్గర అయినా ఉంటాయి కదమ్మా. బంగారు గాజులు ఉండవచ్చును ఉండకపోవచ్చును, ఎవరెవరి శక్తి వాళ్ళది. కానీ మట్టి గాజులు నిండుగా వేసుకొని పసుపు పట్టించుకొని వచ్చిన ఆడవాళ్లకు చిన్న పెద్ద వీళ్ళ కాళ్ళు నేను పట్టుకోవాలనా అని అనుకోరాదమ్మా. వాళ్ళ కాళ్లకు పసుపు పట్టించి చేతులు కడుక్కొని శుభ్రముగా మళ్ళీ మామూలుగా యథావిధిగా పూజ చేసుకున్నారు అంటే పూజ ఎంత సంతోషముగా ఇంట్లో అమ్మవారు నిలువ ఉంటుందో మీరు అంత పరమానంద భరితముగా ఉండవచ్చు. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు డబ్బు నిలబడడం లేదు గురువు గారు. ఎందుకు నిలవాలంటే ఏం చేయాలి, డబ్బు రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాము. కానీ అందరినీ అడుగుతున్నాము కానీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటే డబ్బు వస్తుంది అనేది ఆలోచన చేయడం లేదు.
ఇంటి ప్రధాన గడపకు రోజు మనము పసుపు పట్టించి కుంకుమ పెట్టాలని చెప్తున్నాము, కానీ పసుపు పట్టించి కుంకుమ పెట్టేటువంటి వ్యక్తి ముందు తాను పసుపు పట్టించుకోవాలి కదా. కాళ్లకు పసుపు లేకుండా స్త్రీ ఇంట్లో తిరగకూడదు అని శాస్త్రం. ఇంట్లో తిరుగుతూ ఉంటే రోజు స్నానము చేస్తే పసుపు పట్టించుకొని స్నానం చెయ్యాలి అని శాస్త్రం. అమ్మవారు నలుగు పెట్టుకుంటూ పార్వతీదేవి ఆ నలుగుతో పాటి ఆ పసుపు పట్టించుకునే ఆ పసుపు ముద్దనే వినాయకుడిగా చేసి ప్రాణం పోసింది అనేటువంటి కథలు మనం చెప్తున్నాము. కానీ మనము స్నానము చేసినప్పుడు ముత్తైదువులు పసుపు పట్టించుకొని స్నానము చేస్తే ఆమెకు లక్ష్మీప్రదము ఐశ్వర్యప్రదము అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది? అంటే శ్రావణ మాసము అనేటువంటిది మనము చాలా పరమ పవిత్రమైనటువంటి మాసము. ఈ మాసములో ఎవరు ఎంత కొలుస్తారో అమ్మవారిని అంత అమ్మవారు అనుగ్రహిస్తుంది. సాయంకాలము భజన, ఉదయము ఒకవేళ మనము ఈ వ్రతము అది చేసుకున్నా సాయంకాలము ముత్తైదువులను పిలిచి సాయంకాలం సమయములోనే ఒకరికి ముత్తైదుకు కుంకుమ పసుపు బొట్టు అది ఇచ్చి, రవికెలు ఇచ్చి, తాంబూలాదులు ఇచ్చి, చీరలు ఇవ్వవచ్చును, తాంబూలాలు ఇవ్వవచ్చును, వాయనాలు ఇచ్చుకోవచ్చును. లక్ష్మీప్రదమైనటువంటివి ఎవరి శక్తి కొద్దీ అంటే వ్రతం రోజే కాకుండా ప్రతిరోజు ఇవ్వచ్చు అంటారా? లక్షణంగా ఇచ్చుకోవచ్చమ్మా. శ్రావణ మాసము మొత్తము ఇచ్చేవాళ్ళు ఇవ్వవచ్చును. ఇంకా ఈ శ్రావణ మాసములో గో పూజ చేస్తే పరమ పవిత్రము. గోవును మనము ఆరాధించి గోవు మీద ఒక చీర అది వేసి ఒక పూలమాల వేసి గోవు యొక్క పుచ్ఛానికి మనం నమస్కారం చేసుకున్నాము అంటే ఆ గోవుకు 9 ప్రదక్షిణాలు తిరిగినారంటే పరమ పవిత్రం. అంటే గోవు నిరవన గోవుల దగ్గరవి అందరూ పోతున్నారు, ఎక్కువ అవుతున్నారు అంటే ఉంటుంది. గోవు చుట్టూ తిరగకూడదు అనేది ఏం కాదు, తిరగాలి, సాటి మనుషులకు ఇవ్వాలి. గోవుకు చేసి వచ్చినా కాబట్టి నేనేదో అందరికీ ఇచ్చొచ్చినానులే అని కాదు. సాటి వ్యక్తులకు ఇరుగు పొరుగు వాళ్లకు పిలిచి ఇవ్వటం చేయటం అనేటువంటిది సాంప్రదాయము. ఇట్లాంటివి ఎవరు చేసి ఇంటి దగ్గర కుదరని వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి ఇవ్వచ్చు అంటారా? గుడిలో కాదమ్మా, ఇంటికి రమ్మని పిలిచి ఇవ్వటంలో అంటే కొంతమంది గుడిలో ఇస్తూ ఉంటారు కదా, కొన్నిసార్లు చూస్తూ ఉంటాం తాంబూలం. అంటే ఇప్పుడు ఏమైందంటే అమ్మా, ఎవరి పెళ్లికో పోయి మన పెళ్లి కార్డు మా ఇంటికి కూడా రాండి అని చెప్పటము. గుళ్ళోకి దేనికి పోతున్నట్టు? దేవుణ్ణి దర్శనం చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని రావడం కోసం గుడికి పోవాలి. గుళ్ళో అయితే చాలా మంది ఉంటారు కదా అని అందరికి బొట్టు పెట్టి ఏదో తాంబూలాలు ఇవ్వడం. గుళ్ళో బొట్టు పెట్టేది పెట్టొచ్చు, పెట్టకూడదని కాదు. కానీ అక్కడ గుళ్ళో పెట్టడం అనేది కాదు. అక్కడ ఎంత పుణ్యం రావాలో అంతే వస్తుంది. ఇంటికి పిలిస్తే వచ్చే వాళ్ళు వస్తారు. ఇంటికి పిలిచి ఇంట్లో ఇవ్వటం ఏమిటి అంటే ఇల్లు బాగుండాలని. గుళ్ళో పూజారి చూస్తాడు, గుడి పదిలం ఇంటికంటే గుళ్ళో పూజారి చేసే పనులు పూజారి చేస్తుంటాడు. నీ ఇంట్లో బాగుండాలి అంటే ఇంటి ఇల్లాలు చేసుకునేటువంటి పని ఇంటి యజమాని ఏం చేయాలి అనేటువంటిది కొన్ని ఉంటాయి కదా. మీ ఇల్లు బాగుండాలంటే మీరు ఇంట్లో చేయాలి కదా పిలిచి. మరి అక్కడికి పోయి ఇస్తే ఏం లాభం? కనుక ఇంటికి పిలిచి ఒక 5 మంది ముత్తైదులకో లేదా 9 మందికో సువాసినులు 9 మంది పిలుస్తాను. 9 మందికి 9 రవికలు లేదు 9 చీరలు. ఈ రోజుల్లో మనం ఎంత ఇస్తే అంత మనకు ఇస్తాడమ్మా భగవంతుడు. ఇవన్నీ నాకే ఉండాలా, నేను ఎవరికి ఇవ్వను అంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు, దానికి మాట్లాడేది ఏముంటుందమ్మా. అందుకని ఎప్పుడూ కూడా ఇవ్వంగా రావటము, విద్య చెప్పంగా విద్య పెరగటము, పారంగా నీటి యొక్క సౌఖ్యము, ఇలా చెప్పినాను. అలాగని మీ ఆస్తులు మొత్తం ఇమ్మని చెప్పరు ఎవరు. కానీ దాతృత్వపు గుణం అనేటువంటిది ఉండాలమ్మా. అది లేకుంటే ఏదో ఎంతో కొంత మనం ఒక రవిక పీసు, ఒక రవికలు, కాస్త కుంకుమ పసుపు అవి పెట్టి, కాస్త తాంబూలము పెట్టి, ఒక పండో ఫలమో పెట్టి, పసుపు పట్టించి కాళ్లకు బొట్టు పెట్టించి ఇచ్చి ఒక పద్ధతిగా ఇస్తున్నారు అంటే అది పుణ్యప్రదం కదమ్మా. పసుపు కుంకాలు ఇవ్వడంలో పెద్ద ఇదేముందమ్మా. ఒక రవికి 2 రవికి పీసులు ఇవ్వలేదా? ఖర్జూర పళ్ళు అవి పెట్టిస్తారు, లేదు ఫలాలు పెట్టిస్తారు, దానిమ్మ పండు ఏదన్నా ఫలం జామ పండు పెట్టి పుణ్యఫలం కదమ్మా ఇదంతా. ఇటువంటి పుణ్యఫలం అనేటువంటిది చాలా గొప్పది. ఎప్పుడు కూడా ఇవి చేసే కొద్దీ ఆ ఇంటి ఇల్లాలకు వైభోగము, ఇంట్లో స్థిరముగా డబ్బు ఎందుకు నిలబడదు? తప్పకుండా నిలబడుతుంది. డబ్బు తప్పకుండా వస్తుంది యజమానికి. స్త్రీ వలననే యజమానికి డబ్బు వస్తుంది.
పోగొట్టుకునేది స్త్రీ వలననే. వాళ్ళల్లో ఉంటుందంతా. నేను తప్పుగా అనడం లేదు తల్లి. అదేలేండి. అందుకని ఇంటి ఇల్లాలు అంటే మొదటి ఇంటికి ఇల్లాలే దీపం వెలుగు అంటే వెలుగు అంటే ఏమి ఆమె పెట్రోమాక్స్ లైటో లేకపోతే ఒక మన దీంట్లో క్రికెట్ ఆడేటువంటి స్టేడియంలో లైట్లని కాదు దాని అర్థం. ఇల్లాలు లేని ఇల్లు, సద్యదీపం లేని ఇల్లు, ధ్వజస్తంభం లేని ఆలయం ఇవన్నీ లేదు. అవన్నీ కూడా ఇంటి ఇల్లాలు ఉంది అంటే ఒక వెలుగు. వెలుగు అంటే ఏమిటి అంటే సంతోషం, ఆనందం. ఆమెను చూస్తే ఇక్కడ నగలు ఎన్ని పెట్టుకొని ఉందని కాదు, అక్కడ నగలు ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత సంగతి. కానీ ఆమె ముఖంలోనే లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది. ఉండాలి. అవును. అలా ఉండాలి తల్లి. అలా చేసుకుంటే ఎవ్వరికైనా అందరికీ ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. డబ్బు మిగులుతుంది, ఖచ్చితంగా మేలు జరుగుతుంది, అనేక రకాలుగా యోగాలు పెరుగుతాయి. ఇంకా నేను ఒక చిన్న ఇది చెప్తాను లాస్ట్లో మీకు చెప్పేటువంటి మాట. మీకు ధనము బాగా వచ్చి అనుకూలవంతముగా మేలు జరగాలి అంటే ఈ శ్రావణ మాసము అంతా కూడా శ్రావణ శుక్రవారము మంగళవారాలు మాత్రం చెయ్యండి చాలు. ఒక రావి ఆకు తీసుకొని రావి ఆకు మీద ప్రమిద, మన మట్టి ప్రమిద ఒకటి పెట్టి దాంట్లో 3 ఎర్రటి ఒత్తులు, ఎర్ర ఒత్తులు అంటే తెల్లటి ఒత్తులే ఉంటాయి, దాన్ని కుంకుమలో కొంచెము నెయ్యి అద్ది చేసి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు ఏకీకృతం ఒకటిగా చేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన అనేటువంటిది చెయ్యండి సాయంకాలపు పూట. ఖచ్చితముగా మీకు మేలు జరుగుతుంది, జరిగి తీరుతుంది. జరగకపోతే నన్ను అడగండి అని ఘంటాపదంగా చెప్తా. రావి ఆకు మీద ఉండాలి. రావి తోలపాకు మీద సరే మామూలుగా రావి ఆకు మీద ప్రమిద. ఆ రావి ఆకుకు మీరు ఏం చేస్తారంటే గంధము పట్టించండి చాలు. రౌండ్ గా కొద్దిగా మధ్యలో సెంటర్లో గంధం, అష్టగంధం ఇలా రౌండ్ గా పెట్టి దాని మీద ప్రమిద పెట్టడం. ఆ ప్రమిద దీపారాధన చేసిన తర్వాత ప్రమిదకు కుంకుమ పెట్టాలి. ఒక 3 చోట్లను 5 చోట్లను కుంకుమ అనేది పెట్టడం. గంధం పెట్టి కుంకుమ తుక్కోవడానికి పెట్టండి. ఆ ప్రమిద ఎంత పెద్దది తీసుకుంటారో తీసుకోండి. సాయంకాలము పూట ఈ పని చెయ్యండి. ప్రతి మంగళవారము శుక్రవారము ఈ మామూలుగా ఈ శ్రావణ మాసం మాత్రం చెయ్యండి. తప్పకుండా మీకు మేలు జరగకపోతే నన్ను అడగండి అంతే. ఇంకో రెండో మాట్లాడదాన్ని. గురుగారు చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా ఈ శ్రావణ మాసం ఈ పూజలు చేసి అందరూ మంచి ఫలితాలను లభించాలని కోరుకుందాం. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.